అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ పితృప్రేమ కరాళ కథలు. ఒకానొకప్పుడు అరుంధతి రాజ్యాన్ని అమృతవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండేవారు. ఆయన ప్రమద్వర అనే రాకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వారు సుఖంగా జీవించారు. ఆ దంపతులకు లేకలేక అలేఖ్య అనే కూతురు పుట్టింది. కానీ ప్రమద్వర పురిటిలోనే కన్నుమూసింది. అమృతవర్మ అలేఖ్యను ప్రమద్వరకు ప్రతిరూపంగా భావించాడు. ఆమెను అల్లారుముద్దుగా పెంచాడు. ఆమెకు సవతి తల్లి వస్తుందన్న భయంతో తను మారు వివాహం కూడా చేసుకోనేలేదు. ఆయనకు కూతురంటే పంచప్రాణాలని అంతా చెప్పుకునేవారు. అలేఖ్యకు 5 సంవత్సరాలు వచ్చాక అతీంద్రుడు అనే మహాముని అమృతవర్మను కలుసుకున్నాడు. భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పగల దిట్టాన్ని గ్రహించిన రాజు మునిని తన కుమార్తె జాతకం చెప్పమని అడిగాడు. అతీంద్రుడు అలేఖ్య జాతకం పరిశీలించి ఈమెను 16 ఏండ్లు వచ్చాక 5 ఏండ్ల లోపులో సర్పగండం ఉంది. అది అమావాస్య నాడు జరుగుతుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఈ మాటలు విని అమృతవర్మ ఎంతో కలవరపడ్డాడు. అందుకు ఏదైనా నివారణ ఉపాయం చెప్పమని మునిని వేడుకున్నాడు. అతీంద్రుడు కాసేపు ఆలోచించి విధి బలీయమైనది, మన చేతుల్లో ఏమీ లేదు. అలేఖ్యను కాటివేసే సర్పం సామాన్యమైనది కాదు. దానికి రాజవైద్యుల వద్ద మందులుండవు. సత్వర్షిణి అనే మొక్క ఆకు రసం ఒక్కటే ఆ విషానికి విరుడుగా పనిచేస్తుంది అని చెప్పాడు. అయితే అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, వెంటనే తెప్పించే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు అమృతవర్మ. అది ఇప్పుడు సాధ్యం కాదు. దేనికైనా సమయం రావాలి. జయ, కంచి, మధుర రాజ్యాలకు అవతల కళకంఠారణ్యం ఉంది. క్రూరమృగాలకు నిలయమైన ఆ అడవిని దాటుకుని వెళితే నాగావళి కొండ వస్తుంది. ఆ కొండ ఎక్కాలంటే శిల్పాస్వాలనేబడే వింత మృగాలు అడ్డుకుంటాయి. వాటి బారి నుండి తప్పించుకుని కొండ ఎక్కితే సత్వార్షిణి మొక్క కనిపిస్తుంది. దానికి ఒకే ఒక్క ఆకు ఉంటుంది. ఆ ఆకు మీద నిరంతరం చిన్న చిన్న బిందువుల రూపంలో ఆకుపచ్చని ద్రవం ఊరుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించడం చాలా సులభం. ఆ మొక్కను తెచ్చి నీటిలో ఉంచితే ఎంతకాలమైనా దాని ఆకు వాడిపోదు. అయితే ఆ ఆకు రసం మోతాదు ఒకరి విషప్రభావం తొలగించడానికి మాత్రమే సరిపోతుంది అని చెప్పాడు అతీంద్రముని. అయితే తక్షణం రాజ్యమంతా చాటింపు వేయిస్తాను. సత్వర్షిని సాధించుకుని వచ్చిన వారికి అర్ధరాజ్యమిస్తాను అన్నాడు అమృతవర్మ ఆతృతపడుతూ. అతీంద్రుడు నవ్వి, దేనికైనా సమయం రావాలని ముందే చెప్పాను. కళకంఠారణ్యాన్ని దాటడం, శిల్పాస్వాలను తప్పించుకోవటం, నాగావళి కొండని ఎక్కడం సామాన్యులకు సాధ్యపడదు. అందుకు 10 సంవత్సరాల బాలుడు 10 సంవత్సరాల పాటు కఠోర నియమాలు పాటిస్తూ ఘోర తపస్సు చేయాలి. తపస్సు ప్రారంభించడానికి ముందే అతడు అన్ని క్షాత్ర విద్యల్లోనూ ఆరితేరినవాడై ఉండాలి అని చెప్పాడు. అమృతవర్మ నీరసపడిపోయి, అలాంటి బాలుడు ఎక్కడైనా ఉంటాడా స్వామి అన్నాడు. అంతా నీ అదృష్టం మీద, నీ కుమార్తె ఆయువు మీద ఆధారపడి ఉంది. మొక్కను తెచ్చిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చే బదులు అది తేవటానికి తపస్సు చేసేవాడికే నీ కూతురినిచ్చి పెళ్లి చెయ్యి. ఆ విధంగా నీ దేశానికి గొప్ప రాజు లభిస్తాడు. నీ కూతురితో పాటు నీ ప్రజలు సుఖపడతారు అన్నాడు అతీంద్రుడు. అప్పుడు అమృతవర్మకు ఇంకో సందేశం వచ్చింది. ఒకవేళ అలాంటి వీరుడొకడు ఉద్భవించినా అతడు సత్వర్షిని తెచ్చేలోగా నా కుమార్తె పాముకాటుకు గురైతే ఏం చెయ్యాలి అన్నాడు. సంవత్సరం తర్వాత కూడా విషాన్ని హరించగల అద్భుత శక్తి సత్వర్షినికి ఉంది. కాబట్టి విషప్రభావానికి గురైన శరీరాన్ని లేపనాలు పూసి
తాజాగా ఉంచగలిగితే చాలు. సత్వర్షిని ఏడాది తర్వాత కూడా ఆ శరీరానికి ప్రాణం పోయగలదు అన్నాడు అతీంద్రుడు. ఏమిటో ఇదంతా ఎందుకొచ్చిందో అంటూ బాధగా నిట్టూర్చాడు అమృతవర్మ. అంతా మన మంచికే నాయనా. నువ్వు ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నావు. నీకంటే మిన్నగా రాజ్యపాలన చేసే యువకుడి ఎన్నిక కోసమే భగవంతుడు ఇలా నిర్ణయించి ఉంటాడు అన్నాడు అతీంద్రుడు. ఆ తర్వాత అమృతవర్మ సత్వర్షిని సంపాదించగల బాలుడి కోసం రాజ్యమంతటా చాటింపు వేయించాడు. అమృతవర్మ సైన్యంలో విజయభద్రుడు అనే సైనికుడున్నాడు. ఆయన యుద్ధ విద్యల్లో ఆరితేరడమే కాక మహామేధావిగా కూడా సైన్యాధ్యక్షుడి ప్రశంసలను అందుకున్నాడు. ఆయన కుమారుడు రవిభద్రుడు 10 ఏళ్లవాడు. అందరూ పిల్లలు ఆటల మీద ఆసక్తి చూపుతూ ఉంటే అతడు చదువు నేర్పమని తండ్రి వెంట పడుతూ ఉండేవాడు. ఆ విధంగా అప్పటికే క్షాత్ర విద్యలన్నిటిలోనూ ఆరితేరాడు. సకల శాస్త్రాలు అభ్యసించాడు. చాటింపు వినగానే విజయభద్రుడు తన కుమారుణ్ణి తీసుకుని అమృతవర్మ దగ్గరకు వెళ్ళి, ప్రభు, నాకు రాజసింహాసనం మీద ఆశ లేదు. నేనెప్పుడు తమని సేవలలోనే ఆనందం పొందుతాను. నా కుమారుడు రవిభద్రుడికి సత్వర్షిని సాధించే అవకాశం ఇవ్వండి. ఏ ప్రతిఫలము ఆశించకుండా అతడందుకు సన్నద్ధుడు కాగలడని నేను మీకు ముందే మాట ఇస్తున్నాను అన్నాడు. ఆయన వినయానికి అమృతవర్మ ఎంతో సంతోషించాడు. తర్వాత రవిభద్రుణ్ణి పరీక్షించి అన్ని విధాల రాజ్యకార్యానికి అతడే తగినవాడని నిర్ణయించాడు. 10 సంవత్సరాల వయసులో అన్ని విద్యలు నేర్చిన బాలుడుండడం తన అదృష్టమని మనస్సులోనే సంతోషిస్తూనే రవిభద్రుణ్ణి అతీంద్రుడికి పరిచయం చేశాడు. అతీంద్రుడు కూడా రవిభద్రుణ్ణి చూసి తృప్తిపడ్డాడు. ఆయన అతడికి తపోదీక్షనిచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రవిభద్రుడు తన మకాం నదీ తీరానికి మార్చాడు. మితంగా శాకాహారాన్నే భుజించేవాడు. చన్నీళ్లు స్నానం చేసేవాడు. కటిక నేల మీద నిద్రపోయేవాడు. వినోదాల జోలికి వెళ్ళేవాడు కాదు. అంగవస్త్రం తప్ప మరేది ధరించేవాడు కాదు. పగలంతా ఈశ్వరనామ ధ్యేయంలో మునిగిపోయేవాడు. అలా 10 ఏళ్లు గడిచాక అతడికి తపోదీక్ష ముగిసింది. ఒక రోజున అతడు అమృతవర్మను కలుసుకుని తాను సత్వర్షిని సాధించుకు వస్తానని బయలుదేరాడు. రాజు అతడికి ఉత్తమ అశ్వాన్ని దీవెనలను ఇచ్చి పంపించాడు. రవిభద్రుడు 1 పక్షం రోజుల పాటు ప్రయాణం చేసి జయ, కంచి, మధుర రాజ్యాలను దాటాడు. కళకంఠారణ్యంలో ప్రవేశించాడు. భయంకరమైన ఆ అరణ్యం అతడికి స్వాగతం పలుకుతూ ఉన్నట్లుగా నిశ్శబ్దమైంది. ముళ్ళ పొదలు పక్కకు తప్పుకొని అతడి గుర్రానికి దారిని సులువు చేశాయి. క్రూరమృగాలు అతడి దారికి అడ్డురాకంగా పక్కకు తప్పుకున్నాయి. ఆ విధంగా రవిభద్రుడు అరణ్యాన్ని సులభంగా దాటగలిగాడు. నాగావళి కొండ పరిసరాలు చేరుకున్నాడు. అక్కడ అలసట తీరటానికి ఒక కొలను పక్కన గుర్రాన్ని ఆపాడు. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. గుర్రం నీళ్లు తాగింది. కాసేపు నేల మీద విశ్రమించాడు రవిభద్రుడు. ఆ సమయంలో రవిభద్రుడికి భయంకరమైన కేక వినబడింది. అది ఏమిటా అని ఆలోచించే అంతలోనే అతడి కళ్ళ ముందు ఒక వింత జంతువు ప్రత్యక్షమైంది. గుర్రపు తల, తెల్లటి కోరలు, ముళ్ళ తోక, నిలువెల్లా రోమాలు ఉన్న ఆ భీకరాకారం శిలాశ్వమై ఉండాలని రవిభద్రుడు ఊహించి వెంటనే కత్తి దూశాడు. ఇద్దరికీ కాసేపు భీకరమైన పోరాటం జరిగింది. రవిభద్రుడి కత్తి శిలాశ్వాన్ని తాకినప్పుడల్లా కంగుమని చప్పుడవుతున్నదే తప్ప దానికి గాయం కావటం లేదు. శిలాశ్వపు శరీరం బండరాతితో సమానమని అతడికి అర్థమైంది. అందుకని అలా కాసేపు పోరాడిన తర్వాత అతడు గాలిలోకి ఎగిరి శిలాశ్వం మీద కూర్చొని సవారీ ప్రారంభించాడు. శిలాశ్వం రవిభద్రుని కింద పడవేయాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యింది. ఆ సమయంలో అక్కడికి మరిన్ని శిలాశ్వాలు తండోపతండాలుగా వస్తాయి. ఏం చేయాలో రవిభద్రుడికి పాలుపోలేదు.
అయితే అక్కడికి చేరుకున్న శిలాశ్వాలన్నీ వినయంగా రవిభద్రుడెక్కిన శిలాశ్వం ముందు మోకరించాయి. అప్పుడు రవిభద్రుడెక్కిన శిలాశ్వం, నేనిక్కడి శిలాశ్వాలన్నిటికీ ప్రభువును. ఇంతవరకు నాపై సవారీ చేయగల మొనగాణ్ణి చూడలేదు. నువ్వు సామాన్యుడివి కాదు. ఈ రోజు నుండి నువ్వు నాకు యజమానివి. మా శిలాశ్వాలన్నీ నీకు విధేయులై ఉంటాయి. నీవిక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. చేతనైతే నీ కోర్కెను తీర్చగలను అని చెప్పింది మానవ భాషలో. ఆ జంతువు మానవ భాషలో మాట్లాడినందుకు రవిభద్రుడు ఆశ్చర్యపడి తను వచ్చిన పని చెప్పాడు. అప్పుడు శిలాశ్వరాజు, ఈ కొండనెక్కడం మా శిలాశ్వాలకు తప్ప ఈ సృష్టిలో ఏ ప్రాణికి సాధ్యం కాదు. నా పరిచయం నీ అదృష్టం, నిన్ను సేవించుకోవటం నా అదృష్టం. పద అంది రవిభద్రుడితో. ఆ తర్వాత మెరుపు వేగంతో శిలాశ్వం రవిభద్రుడిని కొండపైకి తీసుకుని వెళ్ళింది. అక్కడ అతను సత్వర్షిణి మొక్కను సులభంగానే గుర్తించగలిగాడు. ఒక మొక్కను పీకి శిలాశ్వం సాయంతో కిందకు చేరుకున్నాడు. తన వద్ద ఉన్న పాత్రలో నీటిని నింపి మొక్కను అందులో ఉంచాడు. తర్వాత శిలాశ్వం నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. తన గుర్రం ఎక్కి తిరుగు ప్రయాణమై అరుంధతి రాజ్యం చేరుకున్నాడు. రవిభద్రుడు సత్వార్షిని సాధించుకుని వచ్చినందుకు అమృతవర్మ ఎంతో ఆనందపడ్డాడు. అన్నమాట ప్రకారం ఆయన అతడికి అలేఖ్యనిచ్చి వివాహం కూడా జరిపించాడు. అమృతవర్మ దాయాదులకి ఇది నచ్చలేదు. ఊరు పేరు లేని ఒక సైనికుడి కుమారుడు ఆ రాజ్యానికి వారసుడవటం వాళ్ళందరికీ కంటగింపుగా మారింది. వాళ్ళు రాజు తమకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజ్యంలో అరాచకాన్ని సృష్టించారు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు. కాబట్టి ఆ పరిస్థితిని అదుపు చేయడం అమృతవర్మకి కష్టమనిపించింది. అందులోనూ పొరుగున ఉన్న మాళవరాజు ఈ అవకాశాన్ని తీసుకుని అరుంధతి రాజ్యం మీద దండెత్తి వస్తున్నట్లుగా చారుల ద్వారా వార్తలు అందాయి. అప్పుడు అమృతవర్మ అల్లుణ్ణి పిలిచి, నాయన, నువ్వు సామాన్యుడివి కాదు. రాజ్యంలోని నెలకొని ఉన్న అల్లకల్లోలానికి కారణాలు నాకు అంతుబట్టడం లేదు. నువ్వే పూనుకొని ఈ సమస్యను పరిష్కరించాలి అన్నాడు. రవిభద్రుడు సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించాడు. అతడిలో ఏమీ మహిమ ఉన్నదో అతడు వెళ్ళిన చోటల్లా జనం వినయంగా నమస్కరించి అతడికి విధేయులయ్యేవారు. ఎక్కడికక్కడ అరాచకం తొలగిపోయింది. ఆ తర్వాత రవిభద్రుడు, నేను సత్వర్షిని సాధించి అలేఖ్యను పొందగలిగాను. అయితే ఈ దేశానికి రాజును కాగలిగిన అర్హత నాకున్నదా అని ప్రజల్లో చాలామందికి అనుమానం ఉండి ఉండవచ్చు. కాబట్టి నా బలప్రతాపాలను ప్రదర్శించాలి అని అనుకుంటున్నాను. ఈ రాజ్యంలో ఏ యువకుడైనా 1 సంవత్సరంలోగా క్షాత్ర విద్యలన్నింటిలోనూ నన్ను ఓడించగలిగితే ఈ రాజ్యం అతడిదే అవుతుంది. నేను, నా భార్య అలేఖ్య సామాన్య జీవితం గడుపుతాము అని ప్రకటన చేశాడు. అమృతవర్మ ఈ ప్రకటనకు చాలా కలవరపడ్డాడు. రవిభద్రుడు ఆయన్ని సముదాయించి, ఈ రాజ్యంలో అరాచకానికి కారణం మీ దాయాదులని తెలుసుకున్నాను. వారు అలా మారటానికి వారికి నాపై ఉన్న సందేహాలని గ్రహించాను. నా మీద నాకున్న నమ్మకంతో ఈ ప్రకటన చేశాను. సత్వర్షిని సాధించిన నేను రాజును కాగలిగినప్పుడు నన్ను ఓడించిన వాడు రాజు కావటంలో తప్పేం లేదు కదా. మీ దాయాదులకు ఒక అవకాశం లభిస్తే వాళ్ళ అహం కూడా అణగారుతుంది అని చెప్పాడు. ప్రకటించిన మొదటి నెలలోనే ఎందరో రవిభద్రుడిని సవాలు చేశారు. వారందరూ అతడి చేతిలో చావు దెబ్బలు తిన్నారు. రవిభద్రుడి బలపరాక్రమాలు అసామాన్యమైనవి. తెలియగానే అతన్ని సవాలు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1 ఏడాది గడిచేసరికి రవిభద్రుడు ఆ దేశంలోనే సాటిలేని మేటి వీరుడుగా గుర్తించబడ్డాడు. ఈ వార్త పొరుగురాజుకు కూడా చేరింది. ఆయన అరుంధతి రాజ్యంపై దండెత్తే ఆలోచనను మానుకున్నాడు. ఇదంతా చూశాక అమృతవర్మ ఎంతో సంతోషించి రాజ్యభారాన్ని అల్లుడికి అప్పగించాలి అని అనుకున్నాడు. దీనికి రవిభద్రుడు అంగీకరించక, ప్రభు, తమరింకా వయసు మీరలేదు. నేను తమరికి చేదోడు వాదోడుగా ఉంటాను.
రాజ్యపాలనను మీరే కొనసాగించండి అని చెప్పాడు. అలా కొంతకాలం గడిచింది. అరుంధతి రాజ్యం సుభిక్షంగా ఉంది. ఈలోగా అలేఖ్యకు 16 ఏళ్ళు నిండాయి. ఆమెకు సర్పగండముందని తెలుసును కాబట్టి ప్రతి అమావాస్య నాడు ఆమెను చీమ కూడా చోరలేని గదిలో ఉంచి రాత్రంతా అంతఃపురంలోనే తనే స్వయంగా కాపలా కాసేవాడు రవిభద్రుడు. అలా ఒక అమావాస్య నాడు రవిభద్రుడు అంతఃపురంలో పహారా కాస్తూ ఉండగా అతడిని ఒక సర్పం కాటు వేసింది. ఆ వార్త తెలిసిన అలేఖ్య లబోదిబోమంటూ తన గదిలోంచి బయటకు వచ్చి తోటలోనికి వచ్చింది. అక్కడ ఆమె కూడా పాము కాటుకు గురయింది. అల్లుడు కూతురు ఇద్దరు ఒకేసారి పాము కాటుకు గురై స్పృహ తప్పటంతో అమృతవర్మ దిగ్భ్రాంతి చెందాడు. ఈలోగా వైద్యులు పరీక్ష చేసి ఇద్దరిని ఒకే తరహా పాము కరిచిందని, దానికి తమ వద్ద ఏ మందు లేదని, సత్వర్షిణి ఒకటే ఈ మందుకు పనిచేస్తుందని చెప్పారు. అమృతవర్మకి విషయం తెలిసింది. ఆయన అప్పుడొక సమస్య వచ్చింది. సత్వర్షిణి మొక్కకు ఒకటే ఆకు ఉంటుంది. ఆ ఆకు రసం ఒక్క మనిషికి మాత్రమే ప్రాణం పోయగలదు. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? ప్రజారంజకుడైన అల్లుణ్ణి బ్రతికించుకోవాలా, ప్రాణానికి ప్రాణమైన కూతుర్ని బ్రతికించుకోవాలా? కాసేపు ఆలోచించిన అమృతవర్మ చివరకు రవిభద్రుణ్ణే బ్రతికించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన ఈ నిర్ణయం మంత్రులకు, అనుచరులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కరాళుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వక మహారాజా, తన కూతురు అలేఖ్య అంటే అమృతవర్మకు పంచప్రాణాలు. ఆమె కోసం ఆయన మరొక వివాహం కూడా మానుకున్నాడు. రవిభద్రుడిని ఉపయోగించి సత్వర్షిని సంపాదించి పెట్టాడు. అందుకు ప్రతిఫలంగా రవిభద్రుణ్ణి తన రాజ్యానికి వారసుణ్ణి చేశాడు. ఇన్నీ చేసి తీరా సమయం వచ్చేసరికి తమ కుమార్తెకు బదులుగా అల్లుణ్ణే రక్షించుకున్నాడు. రవిభద్రుడు ఆయన్నే రాజుగా కొనసాగమని చెప్పాడు కదా. సమర్థుడైన రవిభద్రుడి సాయంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖంగా ఉండవచ్చునన్న రాజ్యక ఆకాంక్ష అమృతవర్మకు కూతురిపై ఉన్న పితృప్రేమను కూడా జయించగలిగిందా? లేక ప్రజాక్షేమాన్ని కోరి కన్న కూతుర్ని కూడా త్యాగం చేశాడన్న కీర్తి కాంక్షలో ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడా? అమృతవర్మ నిర్ణయం ఆయన్ను స్వార్థపరుడనో కీర్తికాముకుడనో తేల్చిన నిస్సందేహంగా తెలివి తక్కువవాడని నిరూపిస్తుంది. అమృతవర్మ తెలివి తక్కువతనానికి కారణం ఏమిటో నాకు అంతుపట్టకుండా ఉంది. తెలుసు కూడా నా ఈ సందేహానికి సమాధానం చెప్పకపోయావో ఈ క్షణం నుంచి నువ్వు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడు ఈ విధంగా బదులిచ్చాడు. అమృతవర్మ అలేఖ్యను బ్రతికించుకుంటే ఆ తర్వాత ఆమె భర్తలేని జీవితం గడపాలి. పునర్వివాహం జరిపించినా ఆమెకు రక్షణ ఉంటుందన్న ఆశ లేదు. రవిభద్రుడు అన్ని విధాలా నమ్మకస్తుడైన భర్త ఆమెకు. అతడిని బ్రతికిస్తే రాజ్యంలో ప్రజలకు రక్షణ ఉంటుంది. అతడు సత్వర్షిని సాధించగల శక్తులను ప్రత్యేకంగా కృషి చేసి పొందినవాడు. ఏడాదిలోగా అతడు సత్వర్షిని సాధించుకుని వచ్చి అలేఖ్యను బ్రతికించుకోగలడు. అలేఖ్యను బ్రతికిస్తే అమృతవర్మకు కూతురు మాత్రమే దక్కుతుంది. రవిభద్రుని బ్రతికిస్తే ఆయనకు కూతురు, అల్లుడు ఇద్దరూ దక్కుతారు. ఇద్దరినీ దక్కించుకునే అవకాశం ఉన్నప్పుడు ఒక్కరినే బ్రతికించుకోవడం తెలివి తక్కువ. కాబట్టి అమృతవర్మ అన్ని విధాలా కూతురి మంచి కోరి ముందుగా అల్లుణ్ణే బ్రతికించుకున్నాడు. ఆయన నిర్ణయంలో ఎంతో తెలివి ఉంది. అది సరియైన సమాధానం కావటంతో సవిత్వకుడికి ఎదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి ఖడ్గమృగంగా మారి అడవిలోకి పరుగు తీసింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.